చీరలు తెచ్చి పట్టు కుంకుమలిచ్చి వయ్యారంగా తల్లి ఓడి బియ్యం పోసి పట్టు చీరలు తెచ్చి పట్టు కుంకుమలిచ్చి వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి ఓడిలో తేలింది నాగు ఓడి బియ్యం మీదాడింది నాగు ఓడిలో తేలింది నాగు ఓడి బియ్యం మీదాడింది నాగు గడమూసాగా బెట్ట తాటి కాలకు పోతే సహాయపడమే కాకుండా అందరూ తమ వంతు కృషిగా ప్రతిరోజు ఎంతో అటు మన లడ్డూని తీసుకుని కమిటీకి తూచా తప్పకుండా ఒక నెల రోజుల ముందుగానే గొప్ప సన్మానం చేయవలసిన బాధ్యత మన కమిటీతో ఉన్నది. కాబట్టి అందుకు వారికి సన్మానం చేయడం మన బాధ్యత. వారికి సన్మానం చేయడానికి కమిటీ నిర్ణయించి మీరు ఒకరు సరే గొప్పగా వారికి మనం సన్మానం చేయవలసిన బాధ్యత చాలు చాలు కలుగుతుంది. థ్యాంక్ యూ. పూలమాలతో ఉప సర్పంచ్ పైన యాదిరెడ్డి గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అట్లాగే థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే
మీకు ఒక చిన్న ఈ వారం రోజుల పూజా కార్యక్రమాలు మనకు జరిపించారు. ముగ్గురు దాతలు పైల శ్రీనివాసరెడ్డి గారు, మరి రామరెడ్డి గారు మరియు పల్లెల రాజరెడ్డి గారు. ఈ ముగ్గురు కూడా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి చిన్న జ్ఞాపికను మేము సమర్పించే చిన్న జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. రండి, దయచేసి ముగ్గురు రండి. ఎప్పుడు జరగని విధంగా 3 రోజులు బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరిగాయి, అన్నదాన కార్యక్రమాలు. ఏ సంవత్సరం ఇంతటి ఘనంగా జరగని అన్నదాన కార్యక్రమం మన గణపతి దేవుడి మంటపం వద్ద జరిగింది. మొదటన ఆదివారం రోజున మూల కృష్ణగౌడ్ గారి కుటుంబం అక్కడ మనకు అన్నదానం నిర్వహించారు. అట్లాగే మంగళవారం రోజున కుట్ల బాలరెడ్డి గారు మరియు కుట్ల చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు అన్నదానం నిర్వహించారు. అట్లాగే శుక్రవారం రోజున సామ జంగారెడ్డి గారి కుటుంబం అద్భుతంగా అక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అందుకు ఆ భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. అందుకు కుట్ల బాలరెడ్డి గారు మన కమిటీకి 11,000 రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించారు. జనార్దన్ రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం, పూజా కార్యక్రమం ఎంతో ఖర్చుతో కూడుకున్న అక్కడ నిర్వహించి మరి కూడా 5,000 రూపాయలు మన కమిటీకి విరాళాలను ప్రకటించి అందజేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మూల కృష్ణగౌడ్ కూడా వారు కూడా అన్నదాన కార్యక్రమంతో పాటు మరి కూడా వారు సహకరించారు. ఈ ముగ్గురికి కూడా అందరికీ పేరు పేరున వారి కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము. వారికి ఈ గొప్ప కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను గుర్తుండేందుకు మా కమిటీ ఒక చిన్న చురుకానుకను వారు కూడా అందిస్తుంది. కాబట్టి వారు కూడా స్వీకరించాలని చెప్పి తెలుస్తున్నాము. ముందుగా మూలకృష్ణగౌడ్ గారు ఇచ్చేసి మా జ్ఞాపకం తీసుకోవాలి. ఆ తర్వాత కుంట్ల బాలరెడ్డి గారికి, సామ జనార్దన్ రెడ్డి గారికి, అందరికీ ధన్యవాదాలు. తోడ్పడుతున్న, పాల్గొంటున్న మన మహిళా భక్తులు వారికి ప్రతి సంవత్సరము ఒక ఉడతా భక్తిగా వాళ్ళకి ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వారి కోసం ఇక్కడ ప్రకటిస్తున్నారు మన కమిటీ కృష్ణ గారు. సుమారు 5,116 జ్ఞాపికను మా అమ్మగారికి అందజేయాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ చెప్పా. థ్యాంక్ యూ.
సంతోషం. మీరు వచ్చే సంవత్సరం కూడా మంచి కృష్ణ గారు అక్కడ ఉన్న చిన్న కమిటీ వారికి చిన్న సత్కారంతో పాటు వారికి కూడా మెమెంటో అందజేసి ఒకరే మెమెంటో ఒకరందరికి అందరు చేతులు పెట్టారు. రాయ్ రూపాయలతో లడ్డూను కైవసం చేసుకుని ఆ కమిటీకి సహకరించి ఎన్నో రీట్ల లాభం పొందిన యాదగిరి గారికి చిన్న సన్మానము, చిన్న మెమెంటో ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. ఆ కమిటీకి అటు డబ్బులు చెల్లించవలసి ఉంటుంది కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకుని అందరూ వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. గణపతి చేతిలోని ఆ మహాలడ్డును అక్కడ కవర్లో ఉంది. విధంగా ప్రతిరోజు అందరూ మన గ్రామంలోని మహిళలందరూ తీసుకోవాల్సిందిగా భక్తి పరులైన అందరినీ కోరుతున్నాము. దయచేసి వేలంపాట పాడే ముందు మీరే ఆలోచించుకొని వేలంపాటలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. వేలంపాట భగవంతుడి చేతులోని మహాలడ్డు 5 కిలోల బరువు ఉన్నది. 5 కిలోల బరువు కాదు, అది ఎన్నో 5 కిలోల బంగిస్తే మనకు లెక్క అయిపోతుంది. దయచేసి దాని ప్రకారం వేస్తే 1,50,00,000 అయిపోతుంది. అంత విలువ 1,50,00,000 కాదు. దాని విలువ అత్యంత గొప్పదనేది, విలువ కట్టలేనిది. బంగారం కాదు, ప్లాటినం కాదు, అంతకంటే శక్తివంతమైంది. దయచేసి వేలం పాటలు మరొక్కసారి అందరి భక్తులు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా ఉద్రేకానికి లోను కాకుండా కమిటీకి సహకరించి వేలం పాటలు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అట్టి వేలం దయచేసి ఆ చేతుల్ని లడ్డును కమిటీ మీకు అందరికీ ఒక తక్కువ ధరకి ఇవ్వడానికి మేమైతే నిర్ణయించాము. మీ ఇష్టం, మీరు ఎక్కువ ఇస్తా అంటే తీసుకోకుండా మాత్రం ఉండలేదు. ఒక్క 1000 రూపాయలకి ఇచ్చేస్తాను. దయచేసి ఎవరి లడ్డూను ఎవరైతే పాడతారో వాళ్ళే పాడాలి. పక్కైనా చెప్తున్నాడు అని చెప్పేసి మాత్రం నాకు చెప్పొద్దు. ఎవరైనా కానీ ఎవరు చెప్తారో వారు పాట ఖచ్చితంగా చేయి చూపించి ఎంత